2029పై టీడీపీ అధినేత ఫుల్ ఫోకస్ చేశారా? చంద్రబాబు కష్టాన్ని తమ్ముళ్ళు అర్థం చేసుకోవటం లేదా? తమ్ముళ్ళ మధ్య సఖ్యత బాబుని కలవరపెడుతుందా? తమ్ముళ్ళు అలసత్వం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? వైసీపీ పుంజుకునేందుకు ఎలా స్కెచ్ వేస్తుంది? అసలు వైసీపీ కంచుకోటలపై సైకిల్ జెండా ఎలా ఎగరబోతుంది? ఏపీలో అధికార కూటమి దూకుడు పెంచింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతుంది. అటు పాలనలోనూ ఇటు పార్టీ బలోపేతంలోనూ చంద్రబాబు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే టీడీపీ పెట్టుకున్న ఈ మిషన్ 2029 సాధించడం అంత సులభమేనా? క్షేత్రస్థాయిలో పార్టీని వేధిస్తున్న సమస్యలేంటి? సీనియర్లు చెబుతున్న సవాళ్లేంటి? ఇప్పుడు చూద్దాం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జయకేతనం ఎగురవేయడమే కాదు, వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూడా పాగా వేయడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయి పదవుల ప్రకటన పూర్తి కావడంతో ఈ నెల 29న కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించబోతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను యాక్టివ్ చేస్తూ సంస్థాగతంగా బలపడాలని బాబు టీం భావిస్తోంది. టార్గెట్లు బాగానే ఉన్నా ఆచరణలో అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. టీడీపీకి కార్యకర్తల బలం మెండుగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల మధ్య సరైన సమన్వయం లేకపోవడం ప్రధాన లోపంగా మారుతుంది. మంత్రులకు సమన్వయ బాధ్యతలు అప్పగించినా ఇప్పటి వరకు వారు తీసుకున్న చర్యలేంటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ పథకాలు ఇప్పుడు అందుతున్న తీరుపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సంక్షేమ పథకాల్లో వస్తున్న గ్యాప్ను ప్రజలకు వివరించడంలో టీడీపీ యంత్రాంగం వెనుకబడిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లే బలమైన మెకానిజం లేకపోవడం పార్టీకి మైనస్గా మారే ప్రమాదం ఉంది. పార్టీలో బలమైన నాయకులు ఉన్నా ఎన్నికల వరకు వేచి చూద్దాంలే అన్న ధోరణి చాలా మందిలో కనిపిస్తోంది. అటు వైసీపీ కేడర్ క్షేత్రస్థాయిలో బలంగానే ఉండడం, ఆ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో టీడీపీ అలసత్వం ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. మొత్తంగా చూస్తే నేతలు కార్యకర్తల సమన్వయం, పథకాలపై సమర్థవంతమైన ప్రచారం, క్రియాశీలక నాయకత్వం, ఈ 3 అంశాల్లో టీడీపీ గెలిస్తేనే వచ్చే ఎన్నికలో తాను అనుకున్న లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించగలుగుతుంది. మరి ఈ సవాళ్లను అధిగమించడానికి చంద్రబాబు ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారో చూడాలి.